హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజయ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూర్యరాశి సోకిన పసిడి ఛాయ్తో మంచు లాంటి చల్లదనంతో నిండిన కర్బూజ్ జ్యూస్ గురించి వింటేనే నోరూరిపోతుంది. కేవలం 5 నిమిషాల్లో తయారైపోయే ఈ అమృతాన్ని మీ ఇంట్లోనే సిద్ధం చేసుకోండి. ముందుగా కర్బూజ్ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోనండి. ఇందులో మనం పంచదార వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఇందులో నేనైతే వాటర్తో చేస్తున్నానండి. షుగర్తో పాటు మీకు రెసిపీ చెప్తాను. మనం పాలు వేయడం లేదు కాబట్టి హార్లిక్స్ అండి. పాలు వేసినా సరే హార్లిక్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలామందికి పాలు వేడి చేస్తాయని చెప్పి పాలు త్వరగా ఇష్టపడరండి. పాలు అవాయిడ్ చేసేవారికి జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో హార్లిక్స్ వేసుకొని షుగర్ వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో కొన్ని వాటర్ అవసరమైతే కలుపుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. డైరెక్ట్గా కూడా ఇలా తాగేయచ్చు. చూస్తున్నారు కదా, మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి ఇలాగా గ్లాస్లోకి పోసుకొని దీనికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి. ముందుగా జీడిపప్పు, అలాగే ఇంకొంచెం మనకి టేస్టీ రావడం కోసం ఇందులో ఇంకొంచెం హార్లిక్స్ పౌడర్ వేసుకొని, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసానండి, అలాగే రోజ్ పెటల్స్ కూడా వేసాను. ఎండాకాలం చల్లగా కూల్గా ఉండే ఈ కర్బూజ్ జ్యూస్ ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ కూడా తాగాలనిపించే ఈ కర్బూజ్ జ్యూస్ని మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.